ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయంటూ అమాయకులను మోసం చేసి దాదాపు 1,19,00,000 వరకు వసూలు చేసిన ఇద్దరు గరారా మోసగాళ్లను అరెస్ట్ చేసినట్లుగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలియజేశారు. ఉట్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సయ్యద్ జావీద్, కొత్తపల్లి గంగాధర్లపై కేసు నమోదు చేసినట్లుగా తెలిపారు. ఆన్లైన్ స్టాక్ మార్కెట్లో అధిక లాభాలు వస్తాయని నిందితులు ఉట్నూరు పరిసర గ్రామాలకు చెందిన 25 మంది అమాయక ప్రజలను నమ్మించారన్నారు. వారు పెట్టుబడులు పెట్టేలా ప్రలోభ పెట్టి మొత్తం 1,19,04,000 రూపాయలు వసూలు చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఇక మోసం చేసి వసూలు చేసిన డబ్బులతో జల్సాలకు పాల్పడుతూ ఇళ్లు, ఓపెన్ ఫ్లాట్స్ కొనుగోలు చేసినట్లుగా తెలిపారు. ఇలాంటి మోసాలకు గురి కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే నిర్భయంగా జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలన్నారు. ఉతునూరు పోలీస్ స్టేషన్లో ఈ మన సైబర్ టీమ్ మరియు లోకల్ ఉతునూరు పోలీస్ ఒక అక్యూజ్డ్ ఇతని పేరు షేక్ జావేద్ ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను దాదాపు 25 మెంబర్స్ ఇప్పటివరకు మనకు తెలిసినాయి. మన జిల్లా చెందిన 25 మెంబర్స్తో ఇతను స్టాక్ మార్కెట్ పేపర్ ఫ్రాడ్ చేశారు, మోసం చేశారు. దాదాపు 1,20,00,000 డబ్బు ఇతను వాళ్ళ నుంచి కలెక్ట్ చేసి వాళ్ళకి మోసం చేశారు. అన్ని డబ్బు ఇతను సొంత దానికోసం వాడుకున్నారు. వాళ్ళకి ఏమైనా యాప్ చూపించి, దాని పేరుతో ఒక యాప్ చూపించి దట్ మీకు డబ్బు ఎక్కువ వస్తాయి వాళ్ళకి ఆశ చూపించి 1,20,00,000 కలెక్ట్ చేశారు. ఇది కాకుండా ఈ డబ్బుతో ఇతను 2 ప్లాట్స్ ఆదిలాబాద్లో కొన్నారు, 2 హౌజెస్ ఉట్నూరులో కొన్నారు. ఇతనికి హెల్ప్ చేసిన ఒక పర్సన్ కొత్తపల్లి గంగాధర్, ఇతను ఉట్నూరు చెందిన ఇతను కూడా ఇతనికి హెల్ప్ చేశారు పీపుల్ కలెక్ట్ చేయడానికి, డబ్బు కలెక్ట్ చేయడానికి. అతను కూడా 2 ప్లాట్స్, ఒక ఉతునూరులో ఒక జన్నారంలో ఇతను కూడా కొన్నారు. ఈ అన్ని డాక్యుమెంట్స్ మనం సీజ్ చేసాము. ఇప్పుడు కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కోర్టుకి రిక్వెస్ట్ చేసి దీనికి సీజ్ చేసి ఆక్షన్ చేసి కూడా బాధితులకి ఏమైనా డబ్బు ఉంటే అది కూడా కోర్టు ద్వారా మనం అప్లై చేస్తాము. సో దట్ జనాలకి డబ్బు కూడా వీళ్ళకి రిటర్న్ వస్తాయి. ఇది కాకుండా కూడా ఇప్పుడు కూడా మనకి మంచిర్యాల నుంచి, జన్నాల నుంచి బాధితులు వస్తూ ఉంటున్నారు. వాళ్ళకి కన్సర్న్ పోలీస్ స్టేషన్ మనం పంపుతున్నాము. ఇది కాకుండా 25 మంది కంటే కాకుండా కూడా ఎక్కువ మంది ఇతను మోసం చేసి ఉండొచ్చు. సో అందరితో రిక్వెస్ట్, ఎవరెవరితో ఇతను షేక్ జావేద్ పర్సన్ పేరు ఎవరైనా స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ చేశారంటే కన్సర్న్ పోలీస్ స్టేషన్ పోయి ఫిర్యాదు ఇచ్చి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయండి. కాకుండా జనాలతో మనవి, ఏమైనా మీకు స్టాక్ మార్కెట్, ఈ క్రిప్టో కరెన్సీ నేను ఇప్పిస్తాను మీకు డబ్బు ఎక్కువ వస్తుంది ఆశ పడకండి, అన్నీ మోసం ఉంటాయి. దయచేసి ఆన్లైన్ అన్ని చూసి కరెక్ట్ ఏంటి, తప్పు ఏంటి, లేకపోతే దీనికి బ్యాంక్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. దాని బ్యాంక్లో పోయి మీరు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే మనం సేఫ్ ఉంటాము. ఇట్లయినా మన హార్డ్ ఎర్న్డ్ మనీ వేస్ట్ కాకూడదు ఉంటుంది.